హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ సంక్రాంతికి 4 పథకాలని మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడమైతే జరిగింది. అసలు ఈ 4 పథకాలు ఏంది, అవి ఎప్పుడు ఇస్తారు, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది అయితే అర్థమవుతుంది. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో షేర్ చేయండి. మనం ఛానల్ పెట్టి ఇప్పటికీ సంవత్సరం కంప్లీట్ అయింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ మన కోసం లైక్ చేసి మన ఛానల్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరి కోసం అయితే ఒక గివేవే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ జనవరి 10వ తేదీన నేనైతే డ్రా తీయడం అయితే జరుగుతుంది. ఈ గివేవే ఏ విధంగా ఇస్తాను ఇదివరకే వీడియో కూడా చేయడం అయితే జరిగింది. మీకు తెలియకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో కూడా చూడండి. దీంట్లో 3 ఐటమ్స్ అయితే నేను గిఫ్ట్గా అయితే ఇస్తున్నాను. వీడియో ఎండ్లో ఆ వీడియో ఇస్తాను. ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. అయితే గవర్నమెంట్ అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని ఇదివరకు చెప్పడం అయితే జరిగింది. అయితే దీంట్లో విధి విధానాలు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో అదేవిధంగా చాలామంది మళ్ళీ రైతు భరోసా కావాలంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలని మళ్ళీ మధ్యలో చాలామంది చెప్పడం అయితే జరిగింది. అందుకోసం అయితే ప్రభుత్వం ఈ రైతు భరోసా ఈ నెల జనవరి 26 నుంచి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఎన్నికలకు ముందైతే ఎకరానికి 15,000 రూపాయలు 2 విడతల్లో 7,500 7,500 కలిపి 15,000 ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఎకరానికి 12,000 రూపాయలు అంటే 2 విడతల్లో 6,000 ఇస్తామని చెప్తున్నారు. అసలు వీళ్ళు నిజంగా జనవరి 26 నుంచి ఇస్తారా ఇయ్యరా మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా సంక్రాంతికి కొత్త రేషన్స్ కార్డ్స్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ సంక్రాంతి నుంచి కొత్త రేషన్స్ కార్డు కూడా ఇస్తారా ఇయ్యరా ఇంకా ఇప్పటి వరకు ఎట్లాంటి క్లారిటీ అయితే లేదు. ఈ రేషన్ కార్డు గురించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో 6,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. అసలు డిసెంబర్ 28వ తేదీకి రైతు కూలీలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయినా సరే తేదీ అయితే అయిపోయింది. కానీ ఇప్పటి వరకు రైతు కూలీల గురించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఈ జనవరి 26 నుంచి కూడా రైతు కూలీలకు ఇస్తారా ఇయ్యరా ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. దీని గురించి కూడా తెలియగానే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ ఇందిరమ్మ ఇల్లు అయినా సంక్రాంతికి స్టార్ట్ చేస్తారా చేయరా చూద్దాము. ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో కొత్త వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.